హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పైస్ ఫ్యూజన్ తెలంగాణ. ఈరోజు నేను మష్రూమ్ కుర్మా చేస్తున్నా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఫస్ట్ చెప్తాను. సో టమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్న క్యాష్యూ నట్స్, ఆనియన్స్, పచ్చి కొబ్బరి, కొంచెం పెరుగు అండ్ జింజర్ పేస్ట్. సో ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను ఇది ఎలా చేసుకోవాలనేది. సో ఫస్ట్ మనం ఈ కుర్మాకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికి మనం ఏం చేయాలంటే కొన్ని మిర్చి, టమాటోస్, క్యాష్యూ నట్స్, పచ్చి కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకొని ఇది బ్లెండ్ చేసుకోండి ప్రాపర్గా. సో ఇలా థిక్ పేస్ట్ లాగా ఇలా ప్రాపర్గా బ్లెండ్ చేసుకోండి దీన్ని. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ మష్రూమ్స్ని ఇందులో ఒక 40 to 50% కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్లో కుక్ చేసుకోవడం వల్ల ఇంకా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆయిల్ అన్నిటికీ ఈవెన్గా పట్టేలాగా ప్రాపర్గా దీన్ని కలిపేసుకొని ఒక 5 to 10 minutes దీన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు మనకి మష్రూమ్స్ వచ్చేసి ఆల్రెడీ ఒక 40 to 50% ఇవి కుక్ అయిపోయాయి కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ సర్వ్ చేసుకొని పెట్టేసుకోండి దీన్ని పక్కకి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 40 to 50% అండ్ ఈ మష్రూమ్స్ మొత్తం కుక్ అయిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వేరే పాన్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది మష్రూమ్స్కి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, మంచిగా ప్రాపర్గా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ప్రాపర్గా ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో మనం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం 2 to 3 టీ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ అల్లం పచ్చిదనం పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి.
ఇది అల్లం పేస్ట్ మనకి పచ్చిదనం పోయేంతసేపు ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము దీనికి తయారు చేసుకున్న మసాలా ఇందులో వేసుకోండి. మసాలా వేసుకున్నాక కొంచెం కర్డ్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ మసాలాని ఒక 15 మినిట్స్ మీరు కుక్ చేసుకోండి. ఈ మసాలా మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మీరు ఎంత స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఏం లంప్స్ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి దీంట్లో. కన్సిస్టెన్సీ మీరు కంపల్సరీ ఇది కుర్మా కాబట్టి థిక్గానే పెట్టుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం కానీ అలాంటివి చేయకండి. ఈ మసాలా మనం ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేసుకోండి. ఈ మష్రూమ్స్ వేసుకున్న తర్వాత మీరు ఒక 20 మినిట్స్ మళ్ళీ ఇది కుక్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయిపోయింది కదండి. ఇది ఆల్రెడీ మనకి మష్రూమ్స్ ప్రాపర్గా కుక్ అయిపోయాయి. మీరు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి ఇందులో. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఇంట్లో కూడా ఈ మష్రూమ్ కుర్మాని ట్రై చేయండి. చేసి కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి మీ ఒపీనియన్స్ని. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye all.